నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయస్ కిచెన్ ఛానల్. ఈరోజు మళ్ళీ మీకు ఇష్టమైన ఎపిసోడ్తో వచ్చేసాం. అది ఏంటంటే మన హోమ్ టూర్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మన హోమ్ టూర్లో వచ్చేసింది. సో రండి చూసేద్దాం మన ఇల్లు. సో ఇంటి ముందు మనకి ఇంత పెద్ద చెట్టు ఉంది, కాండల చెట్టు. ఫుల్ గాలి వస్తుంది. ఎండాకాలం కూడా చాలా చల్లగా వస్తుంది. గాలితో కూర్చొని మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంకో పక్కన కూడా ఇంత పెద్ద చెట్టు రెండు. వెదర్ అయితే ఎంత ఎంతున్నా కానీ ఇక్కడ ఉండితే మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడైతే రండి లోపల చూసేద్దాం. రండి, వెల్కమ్. ఇప్పుడైతే మనం కొంచెం మొత్తం మమ్మీ మాటల్లో వినేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంకా చూద్దాం హోమ్ ఎలా ఉందో, లోపల ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను. పదండి చూద్దాం. ఇదైతే మెయిన్ డోర్. ఇది మేము శ్రీశైలంలో తీసుకున్నాం, ఇష్టంతో తీసుకున్నాం. శ్రీశైలంలో అసలు మళ్ళీ వ్యాన్ ఎక్కినాక మళ్ళీ వ్యాన్ దిగి దీనికోసం అంటే స్పెషల్గా అందరితో కొట్లాడి వెళ్ళి షాప్లో తీసుకున్నాను. రండి లోపలికి. ఇంకా ఇదైతే హాల్. ఇంకా బుడ్డోడైతే పడుకుంటాడు మంచిగా బిందాస్గా. ఇదైతే టీవీ యూనిట్. ఇక్కడ టీవీని అయితే సెట్ చేసాము. ఓకే, ఇదైతే నాకు 20 years బ్యాక్ నేను చింతల్లో ఉన్నప్పుడు అక్కడ శ్రీనాయకి మోడల్ స్కూల్లో నేను వర్క్ చేశాను. అక్కడ ఆ మేడం నాకు ప్రజెంట్ చేసింది. దాన్ని అట్లానే జాగ్రత్తగా కాపాడుకున్నాను. ఇది ఒక 20 years నుంచి ఇట్లానే ఉంది నా దగ్గర జాగ్రత్తగా. ఎందుకంటే తను ప్రేమతో నాకు గిఫ్ట్గా ఇచ్చింది. అంతే ప్రేమగా తను దీన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఇంకా చూస్తున్నాను ఈ జింకపిల్ల. ఈ జింకపిల్లని కూడా నేను శ్రీశైలంలోనే తీసుకున్నాను. నాకు ఎంత మంచిగా అనిపించింది కదా, చాలా క్యూట్గా ఉంది కదా జింకపిల్ల అయితే. ఇంకా ఇవి చూస్తున్నారు కదా, ఈ బాల్స్ హ్యాంగర్స్. మొన్న నేను వెళ్ళాను కదా చార్మార్కి, అక్కడ తీసుకున్నాను. నాకు చాలా నచ్చినాయి. ఇంకా అదైతే విఘ్నేశ్వరి ఫోటో. ఈ ఇంటి గృహప్రవేశం అప్పుడు మా బ్రదర్ ఇచ్చారు, కజిన్ బ్రదర్. ఇదేమో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు. నేను మా వారు తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం. మా వారికి ఇష్టంతో తీసుకున్నారు. ఇంట్లో ఉండాలంటే చాలా మంచిదంట అలా ఉంటే, స్వామివారి పాదాలు ఉంటే. ఇంకా నెమలికలు ఉన్నాయి కదా, ఇంట్లో నెమలికలు ఉంటే పిల్లలకు చదువు బాగా వస్తుందని నాకు తెలుసు. అంటే దానికోసం ఇది నెమలికలకి తీసుకొని ఇంట్లో అక్కడక్కడ అట్లా హ్యాంగ్ చేసి పెట్టాను. మొన్న చార్మార్కి వెళ్ళాం కదా, ఈ తెచ్చిన బర్డ్స్ని అలా హ్యాంగ్ చేశాను. ఇది మా పాప రిసెప్షన్లో తీసిన ఫోటో. తను మాకు ఫోటోగ్రాఫర్ ఇది మాకు గిఫ్ట్గా ఇచ్చాడు. నిజంగా ఇదైతే మాకు చాలా మెమొరబుల్ ఫోటో. ఇది ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తుంటే. ఇంకా ఇటు ఒక సైడ్ డోర్ ఇచ్చాడు. ఇంకా ఇటు కూడా వెళ్ళొచ్చు బయటికి వెళ్ళాలనుకుంటే. ఓకే, ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా, కరోనా టైంలో ఖాళీగా ఉండే, ఇంకా స్కూల్ కూడా లేకుండే. ఇదైతే నేను స్వయంగా హ్యాండ్మేడ్ చేశాను. ఇవైతే హ్యాంగర్స్ ఉన్నాయిగా, ఇవి నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఈ రెండు ఇంకా ఉండే, అవి ఖరాబ్ అయిపోయినాయి. ఇట్లా ఉంటే అయితే ఉన్న రెండు ఇక్కడ హ్యాంగ్ చేశాను. ఇంకా ఇవి కూడా నేను బేగం బజార్లో గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను. ఈ హ్యాంగర్స్ కూడా ఈ ఒక డోర్కి ఇంకొక డోర్కి వేసాను. పైన సీలింగ్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఎంత బాగుంది. సీలింగ్ అయితే మంచిగా ఇచ్చాడు. ఇక్కడ సీలింగ్ అంతా కూడా ఎవరు చూడు సీలింగ్ బాగుందని మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు మాకు. ఇంటికి వచ్చిన వాళ్ళంతా కూడా మాకు కూడా అందరికి నచ్చింది సీలింగ్ డిజైన్ అయితే. ఇంకా మధ్య మధ్యలో లైట్స్ కూడా ఇచ్చాడు. హాల్ అయితే అయిపోయింది కదా, ఇంకా డైనింగ్ హాల్కి వెళ్దాము. ఇంకా డైనింగ్ హాల్ కూడా మంచిగా డెకరేషన్ చేయించాడు. ఇక్కడ పైన సీలింగ్ కూడా బాగుంది. ఇంకా ఇవి సెల్ఫ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇవి కూడా బాగా ఇచ్చారు. ఇంకా మీకు కబోర్డ్ వర్క్ చేయించలేదు, కొద్దిగా టైం పడుతుంది మాకు కబోర్డ్ వర్క్ అయితే. అప్పటి వరకు అయితే దీన్ని ఇలా డిజైన్ చేసి పెట్టుకున్నాను ఈ సెల్ఫ్లన్నీ కూడా. ఇది బాబు చిన్నప్పుడు ఫోటో, 5 months ఫోటో. అదైతే మేము ఎప్పటికీ అది మెమొరబుల్గానే ఉంటుంది. ఎప్పుడు నేను కూడా ఆ ఫోటోని అట్లానే ఫ్రిడ్జ్ మీద, ఎప్పుడైతే ఫ్రిడ్జ్ తెచ్చామో ఫ్రిడ్జ్ నుంచి ఫ్రిడ్జ్ మీద అట్లానే పెడుతున్నాం అప్పటి నుండి కూడా. ఇంకా ఈ ఫోటో చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందే చెప్పాను కదా, అక్కడ స్కూల్లో నాకు మేడం గిఫ్ట్గా ఇచ్చింది ఫ్లవర్ వాజ్ అనేసి. తనే ఈ మేడము. నిజంగా నేను ఆ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా ఫీల్ అయింది. ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను అంటే ఇక్కడ ఎంత సన్నగా ఉన్నా చూడండి. ఇంకా ఇది తనుజ, ఇది నిఖిలేష్, చిన్న పిల్లలు అప్పుడైతే. అందుకే అక్కడ ఫోటో కూడా నేను చాలా మెమొరబుల్గా పెట్టుకున్నాను, మర్చిపోవద్దు వాళ్ళని ఎప్పటికనేసి.
ఇక ఇదైతే ఇప్పుడు బాబు 5 months అప్పుడు అక్కడ ఫ్రిడ్జ్ మీద ఒక ఫోటో ఉంది, అది కూడా సేమ్. ఇది బాబు 5 months అప్పుడు మేము ఇద్దరం దిగాను, నేను మా సారు. ఇంకా అప్పుడు పాప పుట్టలేదు, బాబు పుట్టిండు. పెళ్ళి ఇది మా పెళ్ళప్పుడు పెళ్ళిలో మా పెళ్లి పత్రికని గిఫ్ట్గా ఇచ్చారు. ఇదైతే బాబుకు వచ్చిన మెమెంటో, ఇవి కూడా బాబుకు వచ్చిన మెమెంటోసే. ఇంకా పైన ఉంది కదా అది పాప పెళ్ళిలో ఫోటో, అది కూడా రీసెంట్గా ఈ 2023-24లో దిగిన ఫోటో, స్టాఫ్ ఫోటో. అది ప్రజెంట్ నేను చేసిన స్కూల్లో. ఇంకా మెయిన్గా చెప్పాలి, ఇంకా మా మామయ్య మా అత్తయ్య వీళ్ళ ఆర్టిస్టులతోనే మేము ఇంతవరకు వచ్చాము. ఇంకా ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ, బ్యాక్ సైడ్ ఇలా ఒక డోర్ ఇచ్చాడు, ఇది ఒకటి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చాడు. ఇంకా డైనింగ్ హాల్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి లోపలికి వంట రూమ్కి వెళ్ళిపోదాం మనం. ఇంకా ఇది నా దేవుడి గది, చూడండి ఎలా ఉందో నా దేవుడి గది. నేనైతే మంగళవారం గురువారం అయితే కంపల్సరీ పూజ చేసుకుంటాను. ఆ 2 days అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వదలను. నాకైతే పూజ గదిని మంచిగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు ఎవ్రీ షార్ట్లో మీకు చూపిస్తూనే ఉంటాను పూజ చేసిన రోజు. చూడండి నా పూజ ఎలా ఉందో నాకు మంచిగా ఉందా లేదా అని కామెంట్ చేయమని కూడా అడుగుతూ ఉంటాను. ఇది నా పూజ. ఇంకా ఇవి చూస్తున్నారా, ఇవి కూడా నేను సొంతంగా నా చేతులతోనే చేశాను కరోనా టైంలో. ఎవరు చూసి నువ్వు కొన్నావా అని అడుగుతారు, కానీ నేను కొనలేదు. చేశానంటే షాక్ అవుతున్నారు అందరూ, కొన్న వాటిలాగానే ఉన్నాయి ఇవన్నీ అనేసి. కరోనా టైంలో చేశాను. ఇంకా ఇది నేను కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఇదేమో తిరుపతిలో తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఇదైతే. ఇంకా నా సామ్రాజ్యానికి వస్తే ఇది నా వంటగది. ఇలా నన్ను ఎవరు ఏం అనేవాళ్ళు లేరు, ఇంకా నా ఇష్టం. ఇంకా ఇక్కడ ఎవరు నన్ను అనేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. నాదే ఇష్ట రాజ్యం ఇక్కడ. అంటే అట్లా నేను కాదు, ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉన్నదే నేను వండి పెడతాను. వాళ్ళని కాదనైతే నేను ఏమి వండి పెట్టాను, వాళ్ళకి అడిగి వంట చేస్తాను. ఇంకా ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇలా ఇచ్చాడు. ఇది ఇంకా నా వంటగది. ఇంకా పైన ఇలా సామాన్లన్నీ ఇట్లా సర్ది పెట్టుకున్నాను డబ్బాలలో. ఇంకా బ్యాగుల్లో వేస్తే ఇంకా ఎంత ఇట్లా మంచిగా అనిపించదు అనేసి ఇంకా సామాన్లు అన్నీ కూడా ఇట్లా డబ్బాలలో వేసి ఇంక ఇలా పేర్లు రాసి పెట్టుకున్నాను. ఏ డబ్బాలో ఏం వేసాను అని ఐడియా ఉండడానికి. చూడండి ఎలా రాసాను పేర్లు. అందరు వచ్చిన వాళ్ళు ఇదే అడుగుతారు, ఏంటి ఇట్లా రాసుకున్నావు అంటే ఏ డబ్బాలో ఏం వేసినా గుర్తుకున్నారు కదా, అందుకే ఇట్లా రాసి పెట్టుకున్నాను. ఇంకా స్టీల్ బకెట్స్ ఇలా అని, ఇంకా అందులో ఇంకో పేరు వాటర్ బాటిల్స్ అని, ఇలా వినాయకుడి స్వామి పూజ అనేసి ఇట్లా రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదైనా కావాలనుకున్నప్పుడు టక్కుని తీసుకోవచ్చు కదా. బాగుంది కదా ఈ ఐడియా. మీరు కూడా ఇట్లా కావాలనుకుంటే ఇట్లా రాసి పెట్టుకోండి, ఈజీగా సామాన్లు దొరికిపోతాయి. ఇది నా వంటగది. ఎలా ఉంది నా వంటగది, ఎలా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇంకా వంట రూమ్లో నుంచి ఎదురుగానే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, చూద్దాం రండి. ఇంకా ఈ హ్యాంగర్స్ చూసారు కదా, ఇవైతే నేను బేగం బజార్లో తీసుకున్నాయి. ఇలా హ్యాంగ్ చేశాను 2 doors కూడా. అక్కడ ఆ డోర్కి ఈ డోర్కి రూమ్లోకి వెళ్దాం పడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. పైన సీలింగ్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ కూడా సీలింగ్ చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం ఈ సీలింగ్. ఇది వెరైటీగా ఉంటుంది. ఇంకా సెల్ఫ్లు అయితే ఇలా ఇచ్చాడు. ఇంకా ఇక్కడ ఇవన్నీ కొత్త బట్టలు వాడనివి. ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏమో బెడ్షీట్లు అట్లా వేసుకున్న చెద్దలు ఇక్కడ వేసాను. సెల్ఫ్లు అయితే బాబు బట్టలు పెట్టేశాను. ఇంకా ఇది నా సెల్ఫ్. ఇక్కడ నా చీరలు, ఇక్కడ పాపవి, ఇక్కడేమో సార్వి, ఇక్కడ ఇక మామూలుగా అవి నైటీస్ అట్లా పెట్టుకోవచ్చు, అట్లా పెట్టేశాను. కిందనైతే బుడ్డోడి పెట్టేసా ఇంకా తొందరగా దొరకడానికి. ఇక ఇక్కడైతే ఇంకా ఇదైతే నా ఏమంటారు బ్యూటీషియన్ సామాన్ అంతా, గాజులు అన్నీ, ఇంకా ఎక్స్ట్రా అవన్నీ కూడా. ఇంకా పైన ఇంకేవో చిన్నవన్నీ పెట్టుకున్నాను. ఇంకా బాబు ఫోటో ఇది చూపించాలి మీకు. చూడండి బాబు ఫోటో, ఇది హ్యాంగ్ చేయాలి. బాబు లాస్ట్ టైం ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఇది లామినేషన్ చేయించిండు. బాబు ఉన్నప్పుడు రాలేదు, బాబు వెళ్ళిపోయాక వచ్చింది. ఇంకా మాకు ఇక్కడ హ్యాంగ్ చేయాలో అర్థం కాలేదు. బాబు వచ్చాక చేద్దాం అనుకున్నాము. ఇంకా బాబు వచ్చాడు కదా, ఇదైతే దీని ఒక ప్లేస్ చూసి దీన్ని అయితే హ్యాంగ్ చేయాలి. ఇదైతే నాకు చాలా ఇష్టం నిజంగా. ఇది నా ప్రాణం ఈ ఫోటో అయితే. చూడండి ఇది
ఇది ఒకటి మెడల్, ఇది కూడా మెడలే. ఇది 14 kg గన్ బ్యాక్ సైడ్ ఉంది. ఆ గన్ బ్యాక్ సైడ్ వేసుకొని దగ్గర దగ్గర ఒక 30 kilometers ఏమో రన్నింగ్ చేశాడు. దాంట్లో బాబు ఫస్ట్ వచ్చాడు. ఇంకా బాబు ఇవన్నీ మంచి ఫొటోస్, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం ఇది. ఇంకా ఇది ఫైనల్గా ఇక్కడ ఒకటైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది ఇంకా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఎలా ఉంది? బాగుంది కదా. ఓకే పదండి, ఇంకా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎట్లా చూద్దాం పదండి. ఇది చెప్పాను బేగం బదులు తీసుకొని అక్కడ ఒక డోర్కి హ్యాంగ్ చేశాను, ఇక్కడ ఒక డోర్కి వీరంతా హ్యాంగ్ చేశాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. పైన సీలింగ్ అయితే ఇది సూపర్గా ఉంది, ఎంత బాగుందో ఇది, చాలా బాగుంది. సీలింగ్ కూడా చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ కూడా ఇట్లా షెల్ఫ్లు ఇచ్చాను, అన్ని సామాన్లు అయితే పెట్టాను. ఇది కూలర్. ఇలా ఇక అన్నీ అయితే అన్ని అవసరం వచ్చే బుక్స్, ఇంకా సామాన్లు ఇవన్నీ కూడా వాడుకునేటివి. ఇంకా ఇవి కూడా, ఇది ఒక దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు, అది ఓకే. ఇది ఒకటైతే స్టడీ టేబుల్ లాగా ఇచ్చాడు. ఇక్కడ మేమైతే సిస్టమ్ పెట్టేశాము. ఇంకా బుడ్డలు కూడా అన్నీ ఇక్కడే పెట్టేశాను. ఇటు సైడ్ చూద్దాం రండి. ఇక్కడ ఒక డోర్ ఇచ్చాడు. ఇదంతా కూడా మంచి ఫ్రీగా ఉంటుంది ఏరియా కూడా. ఇంక ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇంకా బయటికి ఏదైనా మనం ఏదైనా మంచి చెడు వెళ్ళొచ్చినా కూడా ఇది ఒక యూజ్ చేసుకోవచ్చు, మంచిగా ఉంది. ఇక్కడైతే ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా ఇచ్చాడు. ఇదంతా పదండి బ్యాక్ సైడ్ చుట్టూ చూద్దాం ఎట్లా ఉందో. ఇదంతా బ్యాక్ సైడ్. ఇంకా ఇది ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్, ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ సైడ్. ఇది ఇంకా ఇట్లా సైడ్కి అయితే బట్టలు ఆరేస్తాను. ఇంకా మా ఇంటి ముందు కాకుండా ఇక్కడైతే మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ డోర్ చూసాను కదా, డైనింగ్ హాల్కి అపోజిట్ ఇది. బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఇది నా తెలుసుకోట, చూడండి ఎలా ఉందో నా తెలుసుకోట. ఇదైతే చెట్లు పెట్టడానికి ఇట్లా ఇచ్చాడు. అయితే ఈ మధ్య మొన్న చెట్లు అవి ఉండే, అది ఇంకా అవన్నీ సరిగా పెరగట్లేదని కొట్టేసినాము. ఒక జామ చెట్టు అయితే ఇక్కడ ఉంచినాం. ఇక్కడ ఇది ఒక మామిడి చెట్టు. ఎప్పుడు మేము ఎవ్రీ ఇయర్ ఏదైనా పండుగ వస్తే అయితే మామిడి ఆకుల కోసం బయటికి వెళ్ళే వాళ్ళం. ఈసారి అయితే ఆ ప్రాబ్లం లేదు. ఈసారి నుంచి మా ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది. ఇంకా మాకైతే ఇంకా ప్రతి పండుగకు మా చెట్టు నుంచి మేము మామిడి ఆకులు తీసుకోవచ్చు. ఇంకా పైన ఇలా ఇచ్చాడు. ఇదంతా కూడా డిజైన్ మంచిగా ఉంది, ఇది సూపర్గా ఉంది. మీకు ఇది కనిపిస్తుందేమో, ఇదంతా ఈ చెట్ల మీదకి పిట్టలు వచ్చేసి రెట్టేసేస్తుంది మొత్తం ఇదంతా కూడా. ఇంకేం చేయలేం కదా. ఇదొక కలమంద. టోటల్గా ఏ పని వచ్చేస్తుంది అక్కడ నుంచి ఇటు.